ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లి రెస్టారెంట్లో లేదా హోటల్లో మసాలా ఐటమ్స్ తినడం లేదా ఇంట్లోని ఇటువంటి మసాలా ఐటమ్స్ ని తయారు చేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైతే మనం మసాలా ఐటమ్స్ తింటామో అప్పుడు చల్లగా కూల్ డ్రింక్ తాగాలని కూడా అనిపిస్తుంది. దానివల్ల ఆ సరదా డబుల్ అవుతుంది. అలాగే సమ్మర్లో అయితే కూల్ డ్రింక్ లేకపోతే అసలు మజాగా అనిపించదు. అయితే మీకు ఒక విషయం తెలిసి ఉండకపోవచ్చు, మన బాడీలో ఇది ఒక విషయం లాగా పనిచేస్తుంది. కూల్ డ్రింక్ వల్ల మన బాడీకి ఎన్నో నష్టాలు జరుగుతాయి. అయినప్పటికీ కూడా మనం ఈ కూల్ డ్రింక్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాము. కానీ మన దగ్గర ఒక ఎటువంటి స్వదేశీ డ్రింక్ ఉంది అంటే దాన్ని తాగడం వల్ల మన బాడీకి ఎన్నో లాభాలు జరుగుతాయి. ఆ స్వదేశీ డ్రింక్ ఏదో కాదు, నిమ్మరసం. ఇది మన బాడీకి లాభం చేయడంతో పాటు మన బాడీలో జరిగే ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే నిమ్మరసానికి సంబంధించి ఎన్నో లాభాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం నిమ్మరసం యొక్క లాభాలు తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ మనం కూల్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. ఏ కార్బోనేటెడ్ డ్రింక్ ని అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తాగడానికి ఇష్టపడుతున్నారో ఆ డ్రింక్స్ లో షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుందని ప్రూవ్ అయింది. ఈ షుగర్ మన బాడీలో స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ కూల్ డ్రింక్ ఒకలాంటి యాసిడ్ లాగా కూడా పనిచేస్తుంది. ఒకవేళ మీరు దీన్ని టాయిలెట్ సీట్ పైన వేస్తే అది చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇందులో చాలా స్ట్రాంగ్ క్లీన్జర్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు దీన్ని తాగుతారో అలాంటప్పుడు మీ బాడీ లోపల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనమందరం ఇప్పటి రోజుల్లో బ్రాండ్ విషయంలో చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఎంత ఎక్కువగా అంటే మనం ఇప్పుడు ఏ బ్రాండ్స్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉన్నామో అవి మన బాడీకి ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో కూడా తెలుసుకోలేకపోతున్నాము. ఈ డ్రింక్స్ కాకుండా మన దగ్గర చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి నిమ్మరసం. ఈ నిమ్మ ఒక ఎటువంటి పుల్లటి పండు అంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. దానితో పాటు ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అవి మన బాడీ సెల్స్ లో జరిగే అన్ని డ్యామేజెస్ నుంచి మనల్ని కాపాడతాయి. అంతేకాదు ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బలంగా చేస్తుంది. ఐరన్ మన బాడీకి చాలా ముఖ్యమైనది. ఇది అబ్జర్ప్షన్ ని పెంచుతుంది. ఈ ఐరన్ వల్ల మీ బ్లడ్ లో హిమోగ్లోబిన్ తయారవుతుంది. చాలా సార్లు చాలా మంది ఐరన్ కోసం టాబ్లెట్స్ ని మరియు మెడిసిన్స్ ని తీసుకుంటూ ఉండగా చూసే ఉంటాము. కానీ అవి కడుపులో అబ్జర్వ్ అవ్వకపోతే వాటి వల్ల ఎలాంటి లాభం ఉండదు. అయితే ఇప్పుడు నేను మీకు ఎటువంటి రీసెర్చ్ గురించి చెప్తాను అంటే అందులో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ మన బాడీకి ఎంత ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయో తెలిసింది. 2015వ సంవత్సరంలో బ్రిటన్లోని ఒక ఫేమస్ న్యూస్ పేపర్లో ఒక కూల్ డ్రింక్ కి సంబంధించి రీసెర్చ్ ని అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ రీసెర్చ్ ని చాలా ఫేమస్ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ అయినటువంటి వేద్ మెరేడిత్ గారు చేశారు. అతను ఈ రీసెర్చ్ ని 350 ml సాఫ్ట్ డ్రింక్ క్యాన్ పైన చేశాడు. ఎప్పుడైతే మీరు 350 ml కూల్ డ్రింక్ తాగుతారో అప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే మీ బాడీలోకి దాదాపుగా 10 స్పూన్ల షుగర్ వెళ్తుంది. ఇంత ఎక్కువ షుగర్ రోజువారీ మీ బాడీకి కావలసిన దానికంటే కూడా చాలా ఎక్కువ. ఇంతేకాదు ఒకవేళ ఎప్పుడైనా డైరెక్ట్ గా ఇంత షుగర్ ని తింటే వాళ్ళకి వామిటింగ్ కూడా కావచ్చు. కానీ కూల్ డ్రింక్ తాగటం వల్ల అలా కాదు. ఎందుకంటే ఇందులో ఫాస్ఫరస్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల కూల్ డ్రింక్ టేస్ట్ మీకు అంత తీయగా అనిపించదు. అలాగే కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాల తర్వాత మీ బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల ఇన్సులిన్ ఫ్లో స్పీడ్ గా పెరుగుతుంది. ఇది మీ బాడీలోని షుగర్ లెవెల్ ని మెయింటైన్ చేసే ఇన్సులిన్. అందువల్ల మీరు ఇంత ఎక్కువగా షుగర్ ని తీసుకుంటే మీ షుగర్ లెవెల్లో గందరగోళం ఏర్పడుతుంది. దానితో పాటు మీ ఇన్సులిన్ ఫ్లో పెరిగితే మీ లివర్ దాన్ని డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మరియు డైజెస్ట్ చేయడానికి ఈ ఎక్స్ట్రా షుగర్ ని ఫ్యాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇదే ఫ్యాట్ అడిపోస్ టిష్యూ పేరుతో మీ స్కిన్ కింద చేరుతుంది. దీన్ని లావు అనే పేరుతో పిలుస్తారు. అయితే నిమ్మరసం గురించి మాట్లాడుకుంటే మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నిమ్మరసం ఫ్యాటీ లివర్ కి ఒక రామబాణం లాంటి ట్రీట్మెంట్. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో గ్లూటాథియోన్ ని తయారు చేస్తాయి. ఇది మన బాడీలో ఏవైతే టాక్సిన్స్ గ్యాదర్ అవుతాయో అంటే వాటి వల్ల మన లివర్ ఫ్యాటీ అవుతుందో ఇది ఆ టాక్సిన్స్ ని రిమూవ్ చేసే పనిలో ఉంటుంది. ఈ కారణంగానే ఫ్యాటీ లివర్ వ్యాధి టైంలో మనం నిమ్మరసాన్ని యూజ్ చేస్తే అప్పుడు మనం చాలా మంచి రిజల్ట్ చూడవచ్చు.
ఫేస్ పైన ఏవైతే ముడతలు వస్తాయో వాటికి కూడా నిమ్మరసం చాలా మంచి ట్రీట్మెంట్. మీరు మెరుస్తూ కనబడే హీరోయిన్ల అందమైన ఫేస్ ని చూసి ఫ్లాట్ అవుతారు. నిజానికి వాళ్ళ బాడీ లోపల కొలాజిన్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు కొలాజిన్ గురించి తెలియకపోతే దాని గురించి నేను మీకు చెప్తాను. ఇది మీ స్కిన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ మరియు షైనింగ్ ని ఎక్కువ టైం వరకు మెయింటైన్ చేసే ఎలిమెంట్. ఇది మీ బాడీలో ముడతలు రాకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇది తక్కువైతే స్కిన్ పైన ముడతలు రావడం స్టార్ట్ అవుతాయి. స్పెషల్ గా స్కిన్ షైన్ అవ్వడానికి విటమిన్ సి అవసరం అవుతుంది. అది నిమ్మరసంలో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. దీనికోసం ఇప్పటి రోజుల్లో చాలా మంది మెడిసిన్స్ మరియు ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళ బాడీ పైన వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ని చూడలేము. అయితే దీనికోసం మనం నిమ్మరసం గురించి మాట్లాడుకుంటే చాలా మటుకు నిమ్మరసాన్ని వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తారు. ఇది నేను చెప్పడం కాదు, చాలా రీసెర్చ్ల ద్వారా మనకు ఈ విషయం తెలుస్తోంది. నిమ్మరసంలో ఫాలిఫినోల్ పేరు గల ఒక యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇదే ఆక్సిడెంట్స్ మన బాడీలోని ఫ్యాట్ ని కలెక్ట్ చేసే పని చేస్తుంది. దానివల్ల మన బాడీ వెయిట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీగా తగ్గిపోతుంది. అంతేకాదు నిమ్మరసం మన బాడీలో ఫ్యాట్ ని చేరనివ్వదు. దానితో పాటు నిమ్మరసం డయాబెటీస్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, వెయిట్ లాస్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. నిమ్మరసం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ వీటిలో నుంచి కొన్ని లాభాలైన ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ లో దొరుకుతాయేమో మీరే చెప్పండి. నిజానికి ఈ కూల్ డ్రింక్స్ కేవలం స్టేటస్ ని చూపించుకునే విషయంగా మరియు ఒక బ్రాండింగ్ విషయంగా మారింది. కానీ మన బాడీ కోసం ఈ కార్బోనేటెడ్ డ్రింక్ అసలు మంచిది కాదు. అయితే నిమ్మరసం గురించి మాట్లాడుకుంటే దీనివల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకవేళ మీరు మలబద్ధకం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఈ మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. నిజానికి నిమ్మరసం ఒక ఎటువంటి అసిడిక్ ఫార్ములేషన్ అంటే ఎప్పుడైతే మనం ఏదైనా తింటామో అప్పుడు మనం తినే న్యూట్రిషన్స్ ని మన బాడీ యూజ్ చేసుకుంటుంది. మిగిలిన వేస్ట్ ని బాడీలో నుంచి బయటకు పంపుతుంది. ఒకవేళ ఇదే వేస్ట్ మీ బాడీ నుంచి సరిగ్గా క్లీన్ అవ్వకపోతే అది మీ బాడీలో కుళ్ళిపోతూ ఉంటుంది, ఒకలాంటి విషంగా మారుతుంది. ఈ వేస్ట్ ని తొలగించడానికి కేవలం నీళ్లతో పని జరగదు. ఎలాగంటే చాలా మంది ఉదయం లేవగానే ప్రతిరోజు 2 గ్లాసుల నీళ్లు లేదా 1 లీటర్ నీళ్లు తాగడం మంచిదని అనుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల అంతగా ప్రత్యేకమైన లాభం ఏమీ ఉండదు. మంచి లాభం కోసం నీటిని కాస్త గోరువెచ్చగా చేయాలి, అందులో నిమ్మరసాన్ని పిండాలి. ఇక మీరు ఎప్పుడైతే వేడి నీళ్లలో నిమ్మరసాన్ని వేస్తారో అప్పుడు నిమ్మకాయలోని ఎలిమెంట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ మీరు ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అది మీ బాడీ లోపల ఎంత వేస్ట్ ఉంటుందో దాని మొత్తాన్ని తొలగిస్తుంది. దానితో పాటు ఇది మీ కడుపుకి చాలా మంచిది. ఇది మీ కడుపు యొక్క బ్యాలెన్స్ ని సరిచేస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ ని సరిచేస్తుంది. ఇంతే కాకుండా కడుపులో మంటలాంటి ఇబ్బంది అయితే అది కూడా నిమ్మరసాన్ని ప్రతిరోజు కంటిన్యూస్ గా తీసుకోవటం వల్ల దూరం అవుతుంది. హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా విటమిన్ సి చాలా అవసరమన్న విషయం మీకు తెలుసా? అది నిమ్మకాయలో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. దానితో పాటు ఇది బాడీని ఇన్ఫెక్షన్ నుంచి కూడా కాపాడుతుంది. అలాగే అలర్జీస్ అన్నిటి నుంచి పోరాడడానికి నిమ్మరసం మీకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని విటమిన్ సి యొక్క నిధి అని కూడా అంటారు. నిమ్మరసం మీ బాడీ మొత్తం నుంచి ఇన్ఫ్లమేషన్ ని తొలగించడానికి ఎక్కువగా పనిచేస్తుంది. ఇది మిమ్మల్ని కిడ్నీ స్టోన్స్ నుంచి కూడా కాపాడుతుంది. అసలు ఈ స్టోన్స్ ఎలా తయారవుతాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం కాల్షియం వేరే మినరల్స్ తో కలిసి కిడ్నీ లోపల స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి సిట్రిక్ అవసరం అవుతుంది. అయితే ఇదే సిట్రిక్ పేరు గల కాంపౌండ్ నిమ్మకాయలో ఉంటుంది. ఇక ఎప్పుడైతే మీరు నిమ్మరసాన్ని తాగుతారో అప్పుడు మీ బాడీలో ఏదైతే స్టోన్ ఫార్మింగ్ ఎబిలిటీ ఉంటుందో అది దాన్ని తగ్గిస్తుంది. దానివల్ల కిడ్నీ స్టోన్ సమస్య దూరం అవుతుంది. ఎంత అద్భుతంగా నిమ్మరసం మన బాడీలో పనిచేస్తుందో చూసారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.